ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణమాసం అంటేనే హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ శ్రావణమాసంలో సంపదకు దేవతైన లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూమిపైన అడుగు పెడుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువయి ఆ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది, సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి కొలువు తీరుతుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఉదయం నిద్రలేవగానే మీ ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేసుకోవాలి. మీరు వేసే ప్రతి ముగ్గులో పద్మం రూపంలో ఉండాలి. లక్ష్మీదేవి పద్మంలో కొలువు ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు పద్మం రూపంలో ముగ్గు వేసి పూజగదిని శుభ్రం చేసి పూజగది ముందు కూడా ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఆవు నెయ్యి పోసి 5 వత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. శ్రావణ మాసంలో మీరు ప్రధానంగా లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు. ఈ నెలరోజుల పాటు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి పాలతో అభిషేకం చేస్తే మీ ఇంటికి రాజయోగం పడుతుంది. అలాగే ప్రతి శ్రావణ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తే సౌభాగ్యం లభిస్తుంది. వివాహం కాని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి మనసున్న వరుడు లభిస్తాడు. లక్ష్మీదేవి తులసి చెట్టులో కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంటి గుమ్మానికి నిండుగా మామిడాకులను కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ మాసంలో ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేవాళ్లు ఆకుకూరలు, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి తినడం అశుభం అని వేద పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే ఏకాదశిన, అలాగే చతుర్దశి వంటి ముఖ్యమైన రోజుల్లో వంకాయను తినకూడదు. శివుని కన్నీటి చుక్క నుంచి రుద్రాక్ష ఉద్భవించింది. కాబట్టి శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి మీ ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువాకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, అలాగే శుక్రవారం రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఎవరూ మాంసం ముట్టుకోకూడదు. అదేవిధంగా మీ శరీరానికి నూనె రాసుకోకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను కూడా ఈ శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ 2 పూటలా స్నానం చేయాలి.
ఈ నెలలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు 2 లవంగాలు వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది. ఈ శ్రావణమాసంలో మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు. మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. నెలసరి సమయంలో పూజగది వైపు వెళ్ళకూడదు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రీ మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.